తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరులో శ్రీదేవి ఫంక్షన్ హాల్లో నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, రాజనగరం జిఎస్ఎల్ డెంటల్ కాలేజీ హాస్పిటల్ సహకారంతో మెగా డెంటల్ క్యాంపు నిర్వహించారు. 20 రోజుల నుంచి కళాశాల నుంచి 40 మంది దంత వైద్యులు 17 గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి దంత సమస్యలను గుర్తించారు. ఇప్పటికే 70,000 మందికి పైగా పరీక్షలు నిర్వహించగా 13,000 మందికి సమస్యలు ఉన్నట్లు గుర్తించామని, వారికి 3 రోజుల పాటు ఉచితంగా పూర్తిస్థాయి వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉచిత దంత వైద్య శిబిరానికి సుమారు 1 కోటి రూపాయలు ఖర్చవుతుందన్నారు. నోటి సంరక్షణకు ముఖ్యమైంది ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జిఎస్ఎల్ వైద్య నిపుణులు పరిరక్షణలో వైద్య సేవలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇవాళ నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో గణపతి మండలం పొలమూరు గ్రామంలో ఉన్న శ్రీదేవి కళ్యాణ మండపంలో ఉచిత మెగా డెంటల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపుగా 1 కోటి రూపాయల వ్యయం అయ్యే ఈ డెంటల్ క్యాంప్ని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ ఇంప్లాంట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు 15,000 నుంచి 25,000 వరకు ఖరీదు చేసే పళ్ళ సెట్లను కూడా ఉచితంగా అందివ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అన్ని రకాల వైద్య సేవలు ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ దీనికి ప్రధానంగా 20 రోజులుగా కసరత్తు జరిగింది. 20 రోజులుగా ప్రతిరోజు 40 మంది దంత వైద్య కళాశాలకు సంబంధించిన
విద్యార్థులు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి దాదాపుగా 70,000 మంది పేషెంట్లని స్క్రీన్ చేయడం జరిగింది. వారిలో ఎవరికి చికిత్స అవసరం అనేది గుర్తించి 13,000 మందిని గుర్తించడం జరిగింది. ఆ 13,000 మందికి వ్యక్తిగతంగా ఫోనుల ద్వారాను మెసేజ్లు పంపించి వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వచ్చిన వారందరికీ వారికి ఏ చికిత్స అవసరమో ఆ చికిత్సని ఉచితంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఇక్కడ దాదాపుగా 60-70 మంది పీజీ విద్యార్థులు ప్రిన్సిపల్ గారు గంటా సునీల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం కావాలని కోరిన వెంటనే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ శ్రీ గన్ని భాస్కరరావు గారు స్పందించి ఈ కార్యక్రమం తన భుజస్కంధాల మీద వేసుకుని ఇంత పెద్ద మెగా క్యాంపుని కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా నోటి సంరక్షణ అనేది చాలా ముఖ్యం, మనిషికి ఆరోగ్యంలో ప్రధానమైన విషయం. అటువంటి విషయానికి అవగాహన కల్పించడంతో పాటు చికిత్స అందించడం కూడా చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ విధంగా ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతున్నా కూడా వెనుకాడకుండా దానికి ముందుకొచ్చి అనపర్తి మండలంతో పాటు బిక్కవోలు మండలంలో కూడా 6-7 గ్రామాలు అంటే సుమారుగా 16-17 గ్రామాలకు సంబంధించిన 13,000 మందికి చికిత్స అందించే దిశగా ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని 3 రోజుల పాటు నిర్వహించాలని మరి ఇక్కడ తలపెట్టాం. ఇక్కడ అధునాతనమైన పరికరాలు తీసుకొచ్చి 3 రోజుల పాటు ఈ క్యాంపు సునీల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ భాస్కరరావు గారు మరి మా తండ్రి గారి వర్ధంతి సందర్భంగా, మొదటి వర్ధంతి సందర్భంగా మెగా మెడికల్ శిబిరాన్ని కండక్ట్ చేస్తే, ద్వితీయ వర్ధంతి సందర్భంగా శిబిరాన్ని కండక్ట్ చేస్తే రెండింటికి వారి సహాయ సహకారాలు అందించి ముందుకు వచ్చారు. ఆ సందర్భంలోని ఈ డెంటల్ క్యాంప్ గురించి వారితో డిస్కస్ చేసినప్పుడు దానికి కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలను అనుసరించి ఈ క్యాంపుని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ క్యాంపుకి సహకరించిన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ భాస్కరరావు గారికి, అదేవిధంగా స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తూ గత 20 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ సునీల్ గారికి, వైద్య బృందానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మరి ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మనకున్న నానుడి. ఆ నానుడిని అనుసరించి వాళ్ళ ప్రభుత్వాలే పూర్తిగా వైద్యం అందించాలంటే ఈ రోజున్న పరిస్థితుల్లో వీలయ్యే పరిస్థితి కాదు. స్వచ్ఛంద సేవా సంస్థలు, ఇటువంటి మెడికల్ కాలేజీలు ముందుకొచ్చి ఇస్తున్న వైద్య శిబిరాల్ని ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.